మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాజిటివ్ రాజకీయం వైపు వెళ్తూ ఉంది. కూటమి ప్రభుత్వమేమో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. అండ్ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులైనా, వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదా ప్రస్తుతం ఐడియల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రస్తుతం కూటమి పార్టీలలో ఉన్న కొందరు కీలక నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి అక్కడ ఒక కర్చీఫ్ వేసి పెట్టుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చాలామంది నాయకులు వైసీపీలో చేరొచ్చు. కొందరు ముఖ్య నేతలు కూడా వైసీపీ ముఖ్యులకి ఆ మేరకు సమాచారం అందిస్తూ ఉన్నారు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఎందుకైనా మంచిదని చెప్పి వైసీపీలో కర్చీఫ్ వేసి ఉంచుకుంటూ ఉన్నారు. అండ్ మనం చూస్తూ ఉన్నాం, వైసీపీలో ఎమ్మెల్సీ అయిన జయమంగళ వెంకటరమణ గారు తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళిన 2 నెలల క్రితమైనా ఆయన మాట్లాడిన విషయాలైనా, లేదా తాజాగా అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు మాట్లాడిన మాటలైనా, జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి రాజకీయంగా ఎంత మంచి చేశారు, ఏ విధంగా వాళ్ళ బ్రతుకులు నిలబడేటట్లు చేశారు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొందరు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఇంకా ఎంత పాజిటివ్ అభిప్రాయం ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. జయమంగళ వెంకటరమణ గారు ఏమన్నారు 2 నెలల కిందటైనా, తాజాగా మాట్లాడినప్పుడైనా, ఇప్పుడు తాజాగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు నాకు దేవుడు లాంటి వ్యక్తి, రోజు ఆయన ఫోటోకి నేను దండం పెట్టుకోవాల్సిందే అని ఆయన అది చాలా జెన్యూన్గా సీరియస్గా చేసిన కామెంట్. సరే, కొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు సరదాగా అన్నారని చెప్పి రాస్తూ ఉన్నా అది సీరియస్గా అన్నదే. ఎందుకని ఆయన 2 నెలల కిందట కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచి పిల్లనిచ్చారు, పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను తెలుగుదేశం పార్టీకి 25 ఏళ్ళు పనిచేశాను, నాకు అక్కడేమీ దక్కలేదు, అప్పులు ఒకటి మిగిలాయి, ఏం పదవి దక్కలే. జగన్ రాగానే ఎమ్మెల్సీ ఇచ్చారు, 4 గన్మెన్లను ఇచ్చారు, ఆర్థికంగా కనుక నేను కొంచెం బయటపడే అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ఈ తాజా కూడా అనేది నేను అప్పుల నుంచి బయటపడ్డాను అంటే జగన్ కారణం, రాజకీయంగా కాసిన నిలదొక్కుకోగలిగానంటే జగన్ కారణం, గౌరవం ఇచ్చారు, పిలిచి పిల్లనిచ్చారు. నేను అక్కడ నాకు తిండి పెడితే నేను ఇక్కడికి వేరే పార్టీలోకి వచ్చి ఇప్పుడు పాలిస్తున్నాను కూడా ఆయన అన్నారు. నేను తినేది అక్కడ, పాలిచ్చేది ఇంకో దగ్గర అని చెప్పి కూడా నాకు జగన్ ఎక్కడ అన్యాయం చేయలే. జగన్ బ్రహ్మాండంగా గౌరవం ఇచ్చారు, అసలు అప్పుల నుంచి బయటపడిపోయారు అని చెప్పి జగన్ నాకు దేవుడు లాంటి వ్యక్తి, రోజు ఆయనకు దండం పెట్టుకుంటాను అని. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఎవరికి ఏ మాట ఇచ్చినా కూడా దాదాపు నెరవేర్చే ప్రయత్నమే చేశారు. వైసీపీ నుంచి రకరకాల కారణాలతో వేరే పార్టీలకు వెళ్ళిన, ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు జనసేనలో ఉన్నారు, వేరే పార్టీలోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఆ విధమైనటువంటి అభిమానం చూపిస్తూ ఉండడం, ఒకవైపు జగన్కి పెరుగుతున్న గ్రాఫ్కి, మరొక వైపు ప్రభుత్వం పడిపోతున్న గ్రాఫ్కి సంకేతం. మీరు చూడండి, నేను ఇంతకుముందే చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, మరికొన్ని రోజుల్లో చాలామంది మీరు ఊహించని వ్యక్తులు కూడా వైసీపీ కండువాలు కప్పుకోవచ్చు. జస్ట్ వెయిట్ అండ్ సీ రాజకీయ టర్న్ ఎలా తిరగబోతూ ఉన్నాయో.